ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్కు సంబంధించిన గైడ్లైన్స్ను జిఓఎంఎస్ నంబర్ 23 డేటెడ్ 17th March 2021 విడుదల చేయడం జరిగింది. టెట్ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్, ఆ తర్వాత మార్క్స్, సిలబస్, క్వాలిఫైయింగ్ మార్క్స్ తదితర వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇంతవరకు నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఏపీ టెట్కు సంబంధించి గైడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏపీ టెట్ నందు పేపర్ 1, పేపర్ 2 సపరేట్గా నిర్వహించబడతాయి. పేపర్ 1 to 5 క్లాసెస్ టీచ్ చేయడానికి అనుగుణంగా, అనగా సెకండరీ గ్రేడ్ టీచర్కు 6 to 8 క్లాసెస్ టీచ్ చేసే విధంగా, అనగా పేపర్ 2 నందు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి పేపర్స్ విడివిడిగా నిర్వహించబడతాయి. టెట్ పేపర్ 1కు సంబంధించి మినిమం క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లేదా ఇట్స్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ ఉండే విధంగా, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే 45% ఉంటే సరిపోతుంది. వీటితో పాటు 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, లేదా 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, లేదా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కానీ ఉండవలసి ఉంటుంది. లేదా ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ నందు అట్లీస్ట్ 45 మార్క్స్ కలిగి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే మినిమం 40% మార్క్స్ ఉండాలి. ఇక స్పెషల్ స్కూల్స్కు సంబంధించి 1 to 5 క్లాసెస్కు మినిమం క్వాలిఫికేషన్స్ టెట్ పేపర్ 1Bకి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీతో పాటు 2 years డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ను చేసి ఉండాలి, ఏదైనా ఒక కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీకి సంబంధించి, లేదా ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీతో పాటు 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ద డిజేబిలిటీ కలిగి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీతో పాటు 1 సంవత్సరము డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉన్న కూడా అర్హులే. లేదా డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిటేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న కూడా ఎలిజిబులే. ఇది 6 months సర్టిఫికేట్ కోర్స్ ఉన్నప్పటికీ కూడా ఎలిజిబులే. అది ఇంకా వీటితో పాటు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఉన్న సరిపోతుంది, ఇది స్పెషల్ నీడ్స్కి సంబంధించి. లేదా డిప్లొమా ఇన్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ MRW 6 months సర్టిఫికేట్ కోర్స్ ఉన్న కూడా సరిపోతుంది. లేదా జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ ద డెఫ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. అలాగే లేదంటే ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ విజువల్ ఇంపైర్మెంట్ చేసి ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అవుతారు. లేదంటే డిప్లొమా ఇన్ వొకేషనల్ రీహాబిలిటేషన్ మెంటల్ రిటార్డేషన్, లేదా డిప్లొమా ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ మెంటల్ రీహాబిలిటేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్నప్పటికీ కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, ఇది కూడా 6 months సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎలిజిబుల్ అవుతారు. లేదా ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ పాస్ అయ్యి RCI రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ అండ్ 6 months సర్టిఫికేట్ కోర్సు స్పెషల్ నీడ్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై RCIకి ఉన్నట్లయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2, ఇందులో ఏ కేటగిరీకి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్స్ లేదా సోషల్ స్టడీస్కి సంబంధించిన టీచర్స్కు గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50 మార్క్స్ కలిగి ఉండాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే మినిమం 40% కలిగి ఉండాలా. వీటితో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బీఈడి కోర్సును ఖచ్చితంగా కలిగి ఉండాలా. లేదంటే
బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలా, లేదా 4 ఇయర్స్ బీఏ ఎడ్యుకేషన్ లేదా బీఎస్సీ ఎడ్యుకేషన్ 50 మార్క్స్ కలిగి ఉండాలా, 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలా. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే మినిమం 45% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలా. ఇక లాంగ్వేజ్ టీచర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్టు కలిగి ఉండాలా, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ లేదా దానికి తత్సమానమైనటువంటి గ్రాడ్యుయేషన్ కలిగినటువంటి లిటరేచర్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండొచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో లాంగ్వేజ్లో చేసి ఉండాలా, లేదా లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలా, లేదా బీఈడి విత్ లాంగ్వేజ్ కన్సర్న్ వన్ ఆఫ్ ద మెథడాలజీ కలిగి ఉండాలా. ఇవి ఎలిజిబిలిటీ, లాంగ్వేజ్ టీచర్ సంబంధించిన ఎలిజిబిలిటీస్. అలాగే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ పేపర్ 2 సంబంధించి బీకి సంబంధించి, అంటే ఇవి స్పెషల్ స్కూల్స్లో టీచర్స్ కొరకు మినిమం క్వాలిఫికేషన్స్ పైన చెప్పుకున్నట్లుగానే ఇక్కడ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలా, విత్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉండాలా, లేదంటే బీఈడి కలిగి ఉండి 1 ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగిన వారైనప్పటికీ ఎలిజిబులే. అలాగే లేదంటే బీఈడి విత్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేదంటే బీఈడి కలిగి ఉండి వాటితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉన్న అర్హులే, లేదంటే పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, మెంటల్ రిటార్డేషన్ లేదా పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పేపర్ 1Aకు సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి 30 మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1కు సంబంధించి 30 మల్టిపుల్స్ క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ సంబంధించి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీకి సంబంధించి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్. టోటల్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు 150 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పేపర్ 1Aకు సంబంధించి. ఇక పేపర్ 1Bకు సంబంధించి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి టోటల్ ఇందులో కూడా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కు 30 మార్క్స్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి లాంగ్వేజ్ 1కు సంబంధించి 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కు సంబంధించి 30 మార్క్స్, మ్యాథ్స్ సంబంధించి 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి 30 మార్క్స్. టోటల్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 మార్క్స్. డ్యూరేషన్ 2 hours and 30 minutesగా కేటాయించడం జరిగింది. ఇక పేపర్ 2Aకు సంబంధించి టోటల్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours and 30 minutes. ఇందులో సిలబస్ సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి 30 క్వశ్చన్స్కు 30 మార్క్స్, అలాగే లాంగ్వేజ్ 1కు సంబంధించి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 అనగా ఇంగ్లీష్కు సంబంధించి 30 మార్క్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్స్ అయితే 60 మల్టిపుల్ చాయిస్ 60 మార్క్స్, లేదా సోషల్ స్టడీస్కి సంబంధించి అయితే 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ 60 మార్క్స్. ఇక లాంగ్వేజ్ టీచర్స్ అయితే లాంగ్వేజ్ సంబంధించి 60 మార్క్స్, 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ 60 మార్క్స్. అనగా సబ్జెక్టుకు సంబంధించి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. సో ఏ సబ్జెక్ట్ వారైనప్పటికీ మొత్తము 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 90 మార్క్స్ కామన్గా ఉంటాయి. సబ్జెక్టుకు సంబంధించి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2Bకి సంబంధించి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ పేపర్ 2 ఇక్కడ కూడా టోటల్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి. 60 మార్క్స్ మాత్రము ఆ డిజేబిలిటీకి సంబంధించి వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించి 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. రిమైనింగ్ 90 మార్క్స్ వచ్చేసి కామన్గా ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ విధంగా ఇచ్చారు. జనరల్ కేటగిరీకి 60% ఆఫ్ మార్క్స్ అండ్ అబోవ్. ఇక బీసీకి సంబంధించి 50% అండ్ అబోవ్. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కు 40% అండ్ అబవ్
సర్టిఫికెట్కు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఈ సర్టిఫికెట్ వ్యాలిడిటీ 7 years వరకు ఉన్నట్లు జీవోలో స్పష్టంగా తెలిపారు. టెట్ నందు 20% ఆఫ్ వెయిటేజ్ను యాడ్ చేస్తారు. ఇక టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్కు సంబంధించి అది 80%గా తీసుకుంటారు. టోటల్ 100%గా చూసి మెరిట్ను క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ టెట్ ఎగ్జామ్ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది.